హాయ్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కళ్యాణి కిచెన్ కడప రుచులు. ఈరోజు ఈ వీడియోలో సొరకాయ కూర ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇంట్లోనే దొరికే వస్తువులతో అయితే కూర అయితే తయారు చేస్తున్నాను. అప్పట్లో మన పెద్దవాళ్ళు అయితే తయారు చేసేవాళ్ళు. ఈ విధంగా చాలా సింపుల్గా ఉంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది. అప్పుడు మన పెద్దవాళ్ళు ఎలా తయారు చేసేవాళ్ళు ఈ వీడియోలో చూపించేస్తాను. స్కిప్ చేయకుండా చూడండి. అలాగే రెసిపీ నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఫస్ట్ స్టవ్ వెలిగించేసి కడాయి పెట్టుకోవాలి. కారానికి సరిపడా ఎండుమిరపకాయలు తీసుకోవాలి. నేను 12 నుంచి 13 వరకు తీసుకున్నాను. కంపల్సరీగా ఎండుమిరపకాయలే తీసుకుంటే మీకు ఆ టేస్ట్ అనేది వస్తుంది. తర్వాత 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు, ఇవి దోరగా వచ్చేంత వరకు వేయించుకొని ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి. అదే కడాయిలోనే సొరకాయ కూరకు సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి. సొరకాయ కూరకి ఎక్కువ ఆయిల్ ఏమీ అవసరం లేదు, కరెక్ట్గా వేసుకుంటే బాగుంటుంది. ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకొని వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత ఒక ఉల్లిపాయ సన్నగా కట్ చేసి వేసుకోవాలి. పచ్చి కరివేపాకు, అలాగే ఉల్లిపాయ ముక్కలకు సరిపడా సాల్ట్ వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న ఒక 2 నిమిషాల తర్వాత మనము కట్ చేసి పెట్టుకున్న టమోటాలను కూడా వేసుకోవాలి. టమోటాలు అనేది నేను 1/2 కిలో తీసుకున్నాను. 1/2 కేజీ సొరకాయ ముక్కలకి 1/2 కిలో టమోటాలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. అందులో కొద్దిగా పసుపు, కంపల్సరీగా పసుపు అనేది వేయాలి. అప్పుడు కూర కలర్ అనేది బాగుంటుంది. గరిటెతో ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి మీడియం ఫ్లేమ్లో. ఈలోపు మనము మసాలా గ్రైండ్ చేసుకుందాము. ఒక మిక్సర్ జార్ తీసుకోవాలి. అందులో వేయించి పెట్టుకున్న ఎండుమిరపకాయలు, అలాగే ధనియాలు, ఈ మసాలా పౌడర్కి సరిపడా సాల్ట్, మూత పెట్టేసి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి. మీరు కారపొడి, ధనియాల పొడి వేసుకోవాలనుకుంటే గ్రైండ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. టమోటాలతో పాటు వేసుకొని మగ్గించుకుంటే సరిపోతుంది. మెత్తగా అయితే గ్రైండ్ చేసుకున్నాను కదా, అందులో ఒక్క ఎండుమిరపకాయ అయితే మిగిలిపోయింది, అదే కట్ చేసి వేస్తున్నాను. తర్వాత వెల్లుల్లి రెబ్బలు 6 నుండి 7 వరకు వేసుకొని మూత పెట్టేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఎండుమిరపకాయ కూడా గ్రైండ్ అయిపోయింది కదా, స్పూన్తో ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు మూత తీసి చూద్దాము టమోటాలు మగ్గాయా లేదనేసి. టమోటాలు అనేది సాఫ్ట్గా అయిపోయాయి. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. మనం గరిటెతో అలా అంటే బాగా మెత్తగా అయిపోవాలి టమోటాలు. ఆ టైంలో గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ని అయితే వేసేయాలి. ఇప్పుడు టమోటాలో తేమ ఉంటుంది కాబట్టి ఈ మసాలా పౌడర్ కూడా బాగా మిక్స్ అయిపోయి అందులో బాగా వేగాలి. ఆయిల్ అనేది పైకి రావాలి, అప్పుడే సొరకాయ కూర అనేది బాగుంటుంది. గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ మొత్తం వేసేసి గరిటెతో ఒకసారి బాగా మిక్స్ చేసేయండి. ఇప్పుడు ఈ టమోటాలు, ఈ గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ బాగా మిక్స్ అయిపోయి మంచి ఫ్లేవర్ అనేది వస్తూ ఉంటుంది. అప్పటికప్పుడు గ్రైండ్ చేసుకున్నాం కదా, ఇల్లంతా గుమాలిచ్చిపోతుంది ఫ్లేవర్తో. ఇప్పుడు అప్పుడప్పుడు మూత పెట్టుకుంటూ మగ్గించుకోవాలి. నేను అదైతే చూపించలేదు, ఒకేసారి మగ్గిన తర్వాత చూపిస్తున్నాను. బాగా మగ్గిపోయింది కదా, ఆయిల్ కూడా పైకి వచ్చింది. ఎప్పుడైతే మనకు మసాలా టమోటాలు మగ్గుతాయో అప్పుడే ఆయిల్ అనేది పైకి వస్తుంది. తర్వాత 1/2 కేజీ సొరకాయ ముక్కల్ని పీల్ తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసాను. ఇప్పుడు ఒకసారి గరిటెతో బాగా మిక్స్ చేసుకోవాలి. లంచ్ బాక్సులు కూడా కట్టి పంపించవచ్చండి, చాలా ఈజీగా అయిపోతుంది. మసాలా మొత్తం సొరకాయ ముక్కలకి పట్టేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఆ మసాలాలో సొరకాయ ముక్కలు ఎప్పుడైతే ఉడుకుతాయో ఉప్పు కారం మొత్తము సొరకాయ ముక్కలకి పట్టి బాగుంటుంది కూర అనేది. చూస్తున్నారు కదా, బాగా తేమ అనేది కూడా లేదు. సొరకాయ ముక్కలు కూడా కొంచెం మగ్గి చిన్నటివి అయినాయి చూడండి. అలా ఒక 5 మినిట్స్ వరకు లో టు మీడియం ఫ్లేమ్లో సొరకాయ ముక్కలను కూడా మగ్గించుకుంటే బాగుంటుంది. ఇప్పుడు మీకు కావాల్సిన నీళ్ళు, నేనైతే 1.5 గ్లాసు నీళ్ళు వేసాను. మీకు ఎక్కువ పలుచగా కావాలంటే 2 గ్లాసులైనా వేసుకోవచ్చు, లేదంటే కొద్దిగా గట్టిగా కావాలనుకుంటే 1 గ్లాస్ అలా వేసుకోండి. లో ఫ్లేమ్లో అయితే నేను చేసుకుంటాను, అలా స్టవ్ పైన పెట్టేసి వేరే పనులు చేసుకుంటూ ఉంటాను, అందువల్ల నేను 1 గ్లాసే వేసాను. నీళ్ళు వేసి ఒకసారి బాగా కలిపి మూత పెట్టుకొని ఉడికించుకున్నారంటే సొరకాయ ముక్కలు బాగా ఉడికిపోతాయి. అలా ఉడికిన వెంటనే స్టవ్ అయితే ఆఫ్ చేసేయండి. సొరకాయ కూర అయితే రెడీ అయిపోతుంది.
గుమగుమలాడే సొరకాయ కూర చాలా బాగుంటుంది. రైస్లోకి మాత్రమే బాగుంటుందండి ఈ కూర. ఈ విధంగా మీరు ఎప్పుడు ఇంట్లో ట్రై చేయకంటే ఒకసారి ట్రై చేయండి. చాలా సింపుల్గా అయితే అయిపోయాయి కదా. ఎక్కువ మసాలా పౌడర్స్ కూడా ఏం యూజ్ చేయలేదు. ఇంట్లో ఉన్న వాటితోనే అయితే తయారు చేసేసాను. ఇంకో మంచి వీడియోతో వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.